ఎంత సాధారణ విషయమైనా దాని లోపలుండే రహస్యాలు చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటి వాటిని మన ఎందుకు, ఏమిటి, ఎలాలో డీకోడ్ చేద్దాం. సాధారణంగా మీరు బైక్ లేదా కార్ కొనే ముందు ఏం చేస్తారు? ఎంత మైలేజ్ ఇస్తుంది, ఫీచర్స్ ఏంటి, ఇవే కదా. మోడల్ డిసైడ్ అయ్యాక కలర్ సెలెక్ట్ చేసుకుంటారు. మరి వాటికి ఉండే టైర్ల కలర్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? టైర్లకు కలర్ ఏంటి, బ్లాక్ కలర్లోనే ఉంటాయనుకుంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఇదే డౌట్ మా ఫ్రెండ్ నన్ను అడిగాడు. టైర్లు ఎందుకు నల్ల రంగులోనే ఉంటాయని. మరి నేనేం చెప్పానో తెలుసా? ఏ వాహనానికి ఉండే టైర్లకైనా కొన్ని ఫీచర్స్ ఉండాలి. వాహనం ఎంత వేగంగా వెళ్తున్నా టైర్లలో ఉండే ట్యూబుల్లో గాలి తగ్గకుండా ఉండాలి. రోడ్లపై వెళ్తున్నప్పుడు కలిగే రాపిడికి తట్టుకోగలిగే శక్తి ఉండాలి. ఎక్కువ కాలం మన్నెంత దృఢత్వం ఉండాలి. మామూలు రబ్బర్లో ఈ లక్షణాలు ఉండవు. అయితే 1895లో టైర్లను కనిపెట్టినప్పుడు రబ్బర్లో జింక్ ఆక్సైడ్ కలిపేవారు. దాంతో టైర్లు తెలుపు రంగులో ఉండేవి. అయినప్పటికీ టైర్లు త్వరగా అరిగిపోయేవి. దాంతో రబ్బర్లో 35% బ్యూటజీన్, 65% కార్బన్ బ్లాక్ కలిపి తయారు చేశారు. బ్యూటజీన్ టైర్లకు రాపిడిని తట్టుకునే శక్తినిస్తుంది. కార్బన్ బ్లాక్ టైర్లను దృఢంగా ఉండేలా చేస్తుంది. వీటితో పాటు ప్రాసెసింగ్ ఆయిల్, ప్రొడక్షన్ బ్యాగ్స్ తదితర పదార్థాలను కూడా కలిపి టైర్లను తయారు చేస్తారు. దీని వలనే టైర్లకు నల్ల రంగు ఏర్పడుతుంది. ఇలా తయారైన టైర్లు అరిగిపోకుండా సుమారు 150,000 కిలోమీటర్ల వరకు నడుస్తాయి. టైర్లను కార్బన్ బ్లాక్ కాంపౌండ్ ను ఉపయోగించి తయారు చేయడం వలన అవి ఉష్ణోగ్రతలను తట్టుకుని నిలబడగలుగుతాయి. ఈ రకమైన రబ్బరు యూవీ కిరణాల నుంచి కూడా రక్షణ ఇవ్వగలదట. సో టైర్లు నల్ల రంగులో ఉండడానికి ఇవే కారణాలు. ఇలాంటి సైన్స్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు వెటి న్యూస్ యాప్ ని క్లిక్ చేయండి.